ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీకిరణ్ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ ఏంటి అంటే మహాజ్ఞానం. మహాజ్ఞానం అనే పుస్తకంలో నుంచి ఈరోజు మనం తెలుసుకుందాం మాస్టర్స్. అసలు ఈ మహాజ్ఞానం బుక్ మనకు అరుణ మాస్టర్ అనే ఏ, ఏ, ఆమె రాశారు. మరి అరుణ మాస్టర్ గారి గురించి ఒక చిన్న పరిచయం చేసుకుందాం మాస్టర్స్. అరుణ గారు 1984 సంవత్సరంలోని ఒక యోగి ఆత్మకథ బుక్ చదవడంతో ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైందనమాట. ఆ పుస్తకం చదివి ఆధ్యాత్మికంలో ఒక నిజమైన అవగాహన ఏర్పడింది. అంతవరకు ఆమెకు ఆధ్యాత్మికం అంటే అదంటే ఏది కూడా తెలియదు. ఆమె ఎప్పుడైతే ఒక యోగి ఆత్మకథ పుస్తకం చదివిందో అప్పుడు ఆధ్యాత్మికం పైన ఒక అవగాహన, ఒక పట్టు అనేది సాధించిందనమాట. ఒక నిజమైన అవగాహన అనేది ఆమెకి ఏర్పడిందనమాట. తర్వాత 1992లో ఆమె మన గ్రాండ్ మాస్టర్ అయిన సుభాష్ పత్రిజీ గారిని కలవడం జరిగిందనమాట. తర్వాత నేరుగా పత్రిజీ గారి యొక్క సాంగత్యంలో ఆమె ధ్యానంలోనికి అరంగటం చేసిందనమాట. అప్పటి నుంచి ఆమె ధ్యానం చేయడం ప్రారంభించిందనమాట. అయితే ఆధ్యాత్మిక జీవితం అప్పటి నుంచి మొదలైంది. తర్వాత ఆమె ఒక వారంలోనే ప్రపంచంలోని గ్రేట్ మాస్టర్ అయిన రజనీష్ గారి యొక్క బుక్స్ చదవడం ప్రారంభించిందనమాట. అక్కడి నుంచి నిజమైన జీవిత జ్ఞానాన్ని తెలుసుకున్నారు. అలా ఆమె ప్రతినిత్యము ధ్యానము, స్వాధ్యాయము, ధ్యాన అనుభవాలను పంచుకోవడం వల్ల స్టార్ట్ చేయడం వల్ల ఆమెకు విపరీతమైన ఒక అవగాహన ఏర్పడింది అనమాట. ధ్యానం పట్ల అసలైన జీవిత తత్వాన్ని తెలుసుకుందనమాట. తర్వాత ఆమె ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగా రోజు ఆమెకు ధ్యానంలో మాస్టర్స్ ఇన్వైట్ అయ్యి ఆమెకు పేపర్స్, పెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. అది ఎందుకు అలా ఇస్తున్నారో ఆమెకి ఏది తెలిసేది కాదనమాట. కొన్ని రోజుల తర్వాత ఆమె పత్రిజీ సహాయంతో నాకు ఇలా జరుగుతుంది అని చెప్పడం వల్ల అక్కడ పత్రిజీ గారు ఆ సందేశాన్ని తెలుసుకొని నువ్వు ఈ బుక్స్ రాయడం ప్రారంభించని చెప్పి అక్కడి నుంచి ఆమె ఆటో రైటింగ్ అనేది స్టార్ట్ చేసిందనమాట. అలా 1993 జనవరి 11వ తేదీన ఉదయం 11 గంటలకు ధ్యానంలో కూర్చుంది. అప్పుడు ఒక మాస్టర్ దర్శనం ఇచ్చి తనను చెప్పింది వెంటనే రాసుకోమని చెప్పేశాడనమాట. అది అట్లా ఆమె ఈ మహాజ్ఞానం అనే బుక్ ని మనకు పరిచయం చేసిందనమాట. అంటే చాలా మంది మాస్టర్స్ ఆమెకి ధ్యానంలో ఇన్వైట్ అయ్యి చాలా మెసేజెస్, చాలా సందేశాలు ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా మాస్టర్స్ వచ్చి కొన్ని సందేశాలు ఇచ్చేవాళ్ళు అనమాట. అవి ఆ సందేశాలు ఏంటి అంటే వాళ్ళు ఆధ్యాత్మిక యాత్ర గురించి, వాళ్ళు ఎలా మొదలు పెట్టారని, అంటే మాస్టర్స్ యొక్క ఆధ్యాత్మిక జీవితం ఎలా మొదలైందని, వాళ్ళ యొక్క అనుభవాలను గురించి, వాళ్ళ ధ్యాన అనుభవాలను గురించి, ప్రస్తుతం వాళ్ళు ఏం చేస్తున్నారని వాళ్ళు వచ్చి ఆమెకు సందేశం ఇచ్చేవాళ్ళు అనమాట. అట్లా రోజు ఒక మాస్టర్ వచ్చి ఆ మాస్టర్ గురించి సందేశాలను తెలిపేవారనమాట. అట్లా అరుణ గారు మనకు ఈ మహాజ్ఞానం అనే బుక్కును అందించిందనమాట. అందులో మనం ఈరోజు ఆది శంకరాచార్యుల గురించి తెలుసుకుందాం మాస్టర్స్. మార్చ్ 10వ తారీఖు 1994 ఉదయం రాత్రి ఆమె 10 గంటలకు ధ్యానంలో కూర్చుంది. అప్పుడు ఆమెకు ఆది శంకరాచార్యులు గారు ఇన్వైట్ అయ్యారనమాట. ఆది శంకరాచార్యులు గారు ఇన్వైట్ అయ్యారనమాట. ఆది శంకరాచార్యులు గారికి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామం తెలుపుకుంటూ స్టార్ట్ చేసుకుందాం మాస్టర్. ఆయన యొక్క తల్లిదండ్రులు ఎవరు, మరి ఆయన ఎలా భూమి పైన జన్మించాడో వీటన్నింటి గురించి మనం తెలుసుకుందాం. ఆయన మనకి ఏం సందేశాన్ని ఇచ్చారో అరుణ గారి ద్వారా తెలుసుకుందాం మాస్టర్. ఆది శంకరాచార్యులు గారి యొక్క తల్లి ఆర్యమాంబ, తండ్రి శివగురువులు అనమాట. అసలు ఆది శంకరాచార్యులు గారు అంటేనే సాక్షాత్తు శంకరుడి స్వరూపము.
ఎందుకు ఆ మహాదేవుడు శంకరుడు భూమి పైన ఆది శంకరాచార్యుల యొక్క రూపంలో జన్మ తీసుకున్నాడంటే, మనకు ఉన్న వేదాలను అప్పుడున్న పండితులు సరిగ్గా చదివి దాన్ని అన్వయం చేసుకోకుండా కొన్ని తప్పులు చెప్పడం వల్ల మన సనాతన ధర్మంలో చాలా అల్లకల్లోలాలు జరిగాయన్నమాట. దాన్ని సరిదిద్దడానికే సాక్షాత్తు ఆ శంకరుడే ఆది శంకరాచార్యుడిగా జన్మం తీసుకొని దాన్ని సరిదిద్ది ధర్మాన్ని స్థాపించి వెళ్ళిపోయాడనమాట. అందుకే మనకు చూడండి, అలా మనము ధర్మం తప్పినప్పుడు, సత్యం తప్పినప్పుడు ఆ పరమాత్మ ఏదో ఒక రూపంలో జన్మం తీసుకొని మనల్ని సరి అయిన దారిలో పెట్టి మళ్ళీ ఒక ధర్మాన్ని, సత్యాన్ని ఏర్పరిచి వెళ్ళిపోతారనమాట. అదే దిశలో ఆదిశంకరాచార్యులు కూడా జరిగిందనమాట. ఆయన యొక్క జన్మనామం కూడా శంకరుడనే ఉందన్నమాట. ఆయన మొదటగా సన్యాస తత్వాన్ని తీసుకోవడానికి తల్లి అంగీకరించలేదన్నమాట. ఒకసారి తను నదికి స్నానానికి వెళ్ళినప్పుడు ఒక ముసలి వచ్చి ఆదిశంకరాచార్యులు గారిని పట్టుకుంటుంది నోటితోటి. పట్టుకున్నప్పుడు అప్పుడు తన యొక్క చివరి క్షణాల్లోనైనా నేను సన్యాసం తీసుకోవడానికి ఒప్పుకోమని చెప్పి తన తల్లిని ప్రాధేయపడినప్పుడు అప్పుడు ఒప్పుకుంటుంది అనమాట. అంటే అతడు సన్యాసంలోనికి వెళ్ళడానికి సాక్షాత్తు ఆ శివ పరమాత్మనే ఆ ముసలి రూపంలో వచ్చి అలా పట్టుకోవడం వల్లనే ఆమె సన్యాసతత్వాన్ని స్వీకరించడానికి ఒప్పుకుంటుందన్నమాట. అట్లా ఆదిశంకరాచార్యులు గారు సన్యాసం తీసుకొని గోవిందులు అనే గురువుతోటి ఆయన అన్నింటినీ నేర్చుకున్నాడు అనమాట. ఆయన ఇక్కడ మనకు అరుణ మాస్టర్ గారికి ఏం సందేశం ఇచ్చారో తెలుసుకుందాం మాస్టర్స్. ఏ సమాజంలోనైనా విలువ అనేది చాలా ముఖ్యమైన విషయం. విలువ వ్యవస్థ లేకుండా ఒక సమాజం గాని, ఒక సంస్కృతి కానీ మనలేదు. పునాది లేకుండా భవనం ఎలా నిలుస్తుంది అంటే, ఏ సమాజంలోనైనా ఒక విలువ అనేది ఉంటుంది. దాని యొక్క సంస్కృతి ఉన్న పునాది ఉన్నప్పుడే ఆ వ్యవస్థ అనేది నిలుస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఏ సమాజానికైనా విలువ వ్యవస్థ పునాది అవుతుంది. ఈ విలువలకు కట్టుబడి ఉండడం అనేది ఆ సమాజంలో ప్రతి ఒక్క సభ్యుడికి చాలా ముఖ్యమైనది. మీ జీవిత సవాలుకు ఈ విలువలు మూలమట్టంగా ఏర్పడతాయి. అంటే ఇక్కడ విలువ వ్యవస్థ ఒక సమాజంలో ప్రతి ఒక్క దానికి ఒక విలువ అనేది ఉంటుంది. అంటే పెద్దల ప్రకారం శాస్త్రయుక్తంగా కొన్ని ఉంటాయి. వాటిని మనం తప్పకుండా పాటించాలి. దానికంటూ ఒక వ్యవస్థ అనేది సాక్షాత్తు పరమాత్మనే ఏర్పరిచింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఎందుకంటే వేదం అనేది మనకి ఇచ్చాడు. అది సాక్షాత్తు పరమాత్మ రాసిందే. ఆ వేదాన్ని మనకు అందించాడు. అందించినప్పుడు దాంతో పాటు మనం నడవాలి. అది నడుస్తేనే మన వ్యవస్థ అనేది చాలా అన్నమాట. కాబట్టి ఒక విలువ వ్యవస్థ అనేది తప్పకుండా ఉండాలన్నమాట. మీరు ఏ సమాజంలో పుట్టారో ఆ సమాజపు విలువలకు అనుగుణంగా మిమ్మల్ని మీరు మలుచుకోకపోతే పురోగతి సాధించలేరు. మీ సంస్కృతి సమాజాలను విలువలను అనుసరించకపోవడం వల్ల మీ జీవిత సారమే మృగం అవుతుంది. అంటే ఇక్కడ చెప్తున్నాడు, మన విలువలను, మన వ్యవస్థలు అంటే మనం ఎక్కడైతే పుట్టామో, ఏ దేశకాల మానంలో అయితే పుట్టామో ఆ దేశకాల మానం యొక్క సంస్కృతి విలువలను ఫాలో కావాలి. దానికి సరిపోయేటట్టుగా మనని మనం మలుచుకోవాలి. లేదంటే మనం మనిషి కాకుండా పోతాం అనేది ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట. అయ్యా, ఈ పాత చింతకాయ పచ్చడి విలువలను పట్టుకొని వేలాడుతూ ఉంటే పురోగతి సాధించడం ఎలా? ఇతర దేశాల వాళ్ళు చూడండి అంత ఐహికంగా ఉండి అభివృద్ధి పరంగా ఎలా ఉన్నారో అని మీలో కొందరు అనవచ్చు. అక్కడ అరుణ గారికి ఒక సందేహం వచ్చింది. ఏంటి అంటే, మరి విలువ వ్యవస్థలను పట్టుకొని ఉండాలంటున్నారు. ఆ పాత విలువలనే పట్టుకొని ఉంటే మన దేశ పురోగతి ముందుకు వెళ్ళడానికి ఎలా తోడ్పడుతుంది అనేది మనకు చాలా మందికి డౌట్స్ వస్తాయి కదా. దానికి ఆయన ఏం చెప్తున్నాడంటే, సరే నేను మీతో ఏకీభవించను. ఎక్కడో ఉన్న ఇతర దేశాలలో మెరుగ్గా ఉన్నారు అది అని అనుకొని ఉంటే ఈ విలువ వ్యవస్థలో నేను పుట్టి ఉండేవాడినే కాదు. అంటే ఎక్కడో దేశాలలో ఏదో జరుగుతుంది అని అంటే ఇక్కడ జన్మ తీసుకునే వాళ్ళం కాదు అని ఆయన చెప్తున్నాడు అనమాట.
ప్రాథమికమైన విషయం ఏమిటి అంటే మనుషుడు తమంతట తామే ఎంపిక చేసుకొని తగిన ప్రదేశంలో పుడతాడు. నిర్ణీత విలువలు గల వ్యవస్థలో పుడతాడు. ఎవ్వరూ ఎవరిని బలవంత పెట్టరు. తాము స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలను బట్టే వాళ్ళు వచ్చారు. మీరు ఎన్నుకొని పుట్టిన అసలు వ్యవస్థ ఇది అయినప్పుడు ఈ వ్యవస్థ విలువల్ని ఎలా తప్పించుకోగలరు? దానిని ఎలా శాపనార్థాలు పెట్టగలరు? అందులో ఏదైనా తప్పంటూ ఉంటే మీరు అసలు దానిని ఎంచుకునే వాళ్ళే కాదు. మీరు స్వయంగా ఎన్నుకున్నారు కాబట్టే తప్పనిసరిగా మీరు అందులో జీవించాల్సి ఉంటుంది. ఆ వ్యవస్థ నుండే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందువల్లనంటే ఇక్కడ మాత్రమే మీరు ఆధ్యాత్మికంగా ఎదగగలరు అని ఆయన చెప్తున్నాడు. ఇ ఇప్పుడు మనం అనుకుంటాం, మనం ఇక్కడ పుట్టాం, భారతదేశంలో పుట్టాం. మన దగ్గర ఎట్లా ఉంటుందో ఆ సంస్కృతికి తగ్గట్టు, ఆ విలువలకు తగ్గట్టు భారతదేశ సంస్కృతికి అంటూ ఒక విలువ ఉంటుంది. దానికి కట్టుబడి మనం ఉండాలి. అంతేకాని ఇక్కడెందుకు పుట్టాను, అమెరికాలో పుడితే బాగుండేదేమో, అక్కడే బాగుంది, అక్కడంతా చాలా రోడ్లన్నీ నీట్‌గా ఉంటాయి. ఒక సిస్టమ్ ఉంటది. ఏదైనా ఒక దేనికైనా ఒక సిస్టమ్ అంటూ ఉంటది. మన భారతదేశంలో అట్లా కాదు అని మనకు అనుకుంటూ ఉంటాం. అట్లా ఎప్పుడు జరగదు. మన యొక్క ఆత్మ ఆల్రెడీ పైన ఏ దేశంలో పుట్టాలి, ఏ ఇంట్లో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, దేన్ని అన్వయించుకోవాలి అనేది ఆల్రెడీ డిజైన్ చేసుకొనే పుడుతుంది. మరి డిజైన్ చేసుకొని పుట్టినప్పుడు దానికి అనుగుణంగా వెళ్ళిపోవాలి. అంతేగాని మనం పుట్టిన దాన్ని మనం ఎప్పుడూ కూడా అసహించుకోకూడదు. మనదే మనకి ఇంపార్టెంట్ అన్న స్థితిలో ఉండగలగాలి. అప్పుడే మనము అభివృద్ధి చెందుతాము అనేది ఇక్కడ ఆదిశంకరాచార్యులు చెప్తున్నాడు. అంతే కదా, మనము మన కర్మానుసారం మనం ఎక్కడైతే జన్మ తీసుకోవాలో, ఏ దేశంలో అయితే జన్మ తీసుకోవాలో, ఏ ఇంట్లో అయితే జన్మ తీసుకోవాలో, ఏ తల్లిదండ్రులను ఎంపిక చేసుకోవాలో ప్రతి ఒక్కటి కూడా మనము ఎంపిక చేసుకొనే పుడతాము. కాబట్టి దానిని మనము ఏకీభవించాలి. అంతేగాని దానిని మనము వ్యతిరేకించి మాట్లాడొద్దు అనేది ఇక్కడ ఆయన చెప్తున్నాడనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా మీరు గనక సమిష్టి కుటుంబం, తల్లిదండ్రులు, బిడ్డలు అతిగా పట్టించుకోవడం, బాధ్యతగా ఉండమని డిమాండ్ చేయడం, అలాంటి పాత చింతకాయ పచ్చడి పద్ధతులను వ్యతిరేకించినట్లయితే నేను మీతో పూర్తిగా ఏకీభవిస్తాను. బాల్య వివాహం, వెట్టి చాకిరి, బాల కార్మికులు, జనన మరణాంతర కర్మకాండలు లాంటి వాటిని నేను కూడా మీ అంతే వ్యతిరేకిని. ఇవన్నీ అవసరమైనప్పుడు డబ్బు దుబారా తప్ప మరొకటి కాదు అని ఇక్కడ చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు అంటే సమిష్టి కుటుంబము, తల్లిదండ్రులు, బిడ్డలు పట్టించుకోవడము, బాధ్యతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. మన ఇండియన్ కల్చర్ ప్రకారం ఇవన్నీ ఉన్నాయి. అదే అమెరికాలలో చూడండి, వాడికి ఒక ఏజ్ వచ్చింది అంటే వదిలేస్తారు. కానీ ఇక్కడ బంధాలు ఇవన్నీ కూడా ఏర్పరచుకొని ఉంటారు. సరే, అంతవరకు ఓకే. కానీ కొన్ని మూఢనమ్మకాలు కూడా మన భారతదేశంలో ఉన్నాయి అని అంటున్నాడు. ఏంటి అంటే వెట్టి చాకిరి, చిన్నపిల్లలతో పని చేయించడము, ఇంకా జనన మరణాలు, కర్మకాండలు లాంటివి అన్నింటిని కూడా ఈయన వ్యతిరేకిస్తున్నాడు. అంటే మూఢాచారాలను ఇక్కడ ఆయన ఆదిశంకరాచార్యులు గారు వ్యతిరేకిస్తున్నారనమాట. అంటే మన విలువ వ్యవస్థ ఉంది. దాన్ని మనము ఏ విధంగా జ్ఞానంగా మలుచుకోవాలో ఆ విధంగా ఉండాలి తప్ప వాటిని మన సంస్కృతి విలువలకు పూర్తిగా వ్యతిరేకం కాకూడదు అనేది మనకు ఆయన మెసేజ్ అందించాడనమాట. అరుణ మేడం గారి తర్వాత ఆయన ఒక జ్ఞాని, పండితుడు, ధ్యాని, భక్తుడు, మేధావి, కర్మయోగి, ఒక వివేకి, ఒక ఉపాధ్యాయుడు. ఆయన ఏ తరంలో వాళ్ళకైనా కూడా ఒక చక్కటి జ్ఞానాన్ని అందించాడనమాట. ఆదిశంకరాచార్యులు గారు అందించిన ఒక 15 ప్రశ్నల ద్వారా ఆయన ఒక 15 ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాడో చూడండి. చాలా గొప్పగా సమాధానం చెప్పాడు ఆయన. ఏది అన్నింటికన్నా ప్రయోజనకరమైంది అని క్వశ్చన్ చేస్తే ఆయన ఏం చెప్పారంటే ధర్మం అని చెప్పాడు. ధర్మాన్ని రక్షిస్తేనే అది మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పాడనమాట. సెకండ్ క్వశ్చన్, ఏది
వాంఛింపదగినది. స్వపరహితం అంటే స్వాహితం, పరహితం అంటే నీ మంచితో పాటు పరుల మంచిని కోరుకోవాలి అని ఆయన చెప్పాడనమాట. అంటే కేవలం నీ గురించి నువ్వే కాకుండా పక్కవాడు కూడా బాగుపడాలి అని కోరుకోవాలి. ఎప్పుడు నీ మనసు ఎలా ఉండాలి అంటే నీ వరకే నువ్వు బాగుండాలి అనే స్వార్థపూరితమైన బుద్ధితో కాకుండా నాతో పాటు అందరూ బాగుండాలి అన్న స్థితి మన లోపల ఉండాలి అని చెప్తున్నాడనమాట. అది వాచింపదగినది అంటే మనము మనసారా కోరుకోదగినది అని చెప్తున్నాడు. నెక్స్ట్, శత్రువు ఎవరు? శత్రువు ఎవరు? మన శత్రువు ఎవరు అని అడిగితే ఆయన ఏం చెప్తున్నాడంటే మన శత్రువు ఎవరంటే సోమరితనం అని చెప్తున్నాడు. సోమరితనం అంటే అసలైన శత్రువు. అంతే కదా. సోమరితనం మనకు ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? మనం దేనిలోకి ముందుకు వెళ్ళిపోలేము. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంటుంది. అదే ఆ సోమరితనాన్ని తీసేసి యాక్టివ్ గా ఉన్నప్పుడు మన జీవితం ముందుకెళ్ళిపోతుంది. అసలైన శత్రువు ఏది అంటే సోమరితనం. కాబట్టి దాన్ని మనము తీసేసేయాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఏది దుఃఖం అంటే నీలో సరి అయిన ఉత్సాహం లేకపోవడం అసలైన దుఃఖం అని చెప్తున్నాడు. అంతే కదా. మనకు జీవితం పట్ల ఒక ఉత్సాహం అనేది ఉన్నప్పుడే మనం ముందుకెళ్తాం. జీవితం పట్ల నిరుత్సాహం ఉందనుకోండి అక్కడే ఉండిపోతాం. అంతే కదా. ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి ముందుకెళ్ళినప్పుడే నువ్వు ముందుకెళ్తావు. లేదంటే ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ఉంటావు. అయ్యో నా జీవితం ఇలా ఉందేంటి, నేను ఇంతే ఉన్నాయేంటి, పక్కన వాడు అలా ఉన్నాడు, నా జీవితమే ఇలా అయ్యింది అని అట్లే ఏడ్చుకుంటూ కూర్చుంటే అదే స్థితి లోపల ఉంటావు. అదే నీకు ఒక సమస్య వచ్చింది, దాన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలి అన్న ఒక ఉత్సాహం నీ లోపల ఉన్నప్పుడు నువ్వు ముందుకెళ్తావు అన్నమాట. అంటే అసలైన దుఃఖం ఏంటి అంటే నీలోని నిరుత్సాహం ఉండడం వల్ల అసలైన దుఃఖం ఏర్పడుతుంది. అదే మనకంటూ ఉత్సాహం ఉండి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే ముందుకెళ్ళిపోతాం. అది ఎంత కష్టమైనా ముందుకెళ్ళిపోతాం. మనం మనం ఇప్పుడు ఎలా ఉన్నాం? ధ్యానం చేసుకుంటూ నేను ధ్యానంలో ఉన్నాను, నేను అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుంటాను అన్న ఒక ఉత్సాహం మన లోపల ఉంది ఇప్పుడు. అది లేనప్పుడు ఎలా ఉన్నాం? ప్రతిదీ కూడా నాకే ఎందుకు ఇలా వచ్చింది, నాకే ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించే వాళ్ళం. కాబట్టి ఏది దుఃఖం అంటే నిరుత్సాహంగా ఉండడమే దుఃఖము అని ఇక్కడ ఆయన చెప్పాడనమాట. ఏది జాడ్యం? ఏది జాడ్యం అంటే నీవు నేర్చుకున్నది ఆచరించకపోవడం, నువ్వు నేర్చుకున్న విద్యను సరైన సమయంలో నువ్వు సరిగ్గా ఉపయోగించుకోకపోవడం అనేది జాడ్యము అని చెప్తున్నాడు. అంటే మనం ఏదైతే నేర్చుకున్నామో దానిని ఆచరించాలి. ఏదైతే నేర్చుకున్నామో, ఏ జ్ఞానాన్ని అయితే తెలుసుకున్నామో దాన్ని సరి అయిన సమయంలో ఉపయోగించుకోవాలి. ఆ జ్ఞానాన్ని వృధా చెయ్యొద్దు అని ఇక్కడ చెప్తున్నాడు. అంటే మనం కొన్ని నేర్చుకుంటాము, చేస్తాము, దాన్ని ఆచరణలో పెట్టము, దాన్ని కావాల్సినప్పుడు వినియోగించుకోము, అంటే దాన్ని వదిలేస్తాము. దాన్ని జాడ్యం అని ఇక్కడ చెప్తున్నాడు. ఇప్పుడు మనం ధ్యానం నేర్చుకుంటున్నాం, సజ్జన సాంగత్యంలో రోజు చర్చించుకుంటున్నాం, ఏదో ఒక టాపిక్ గురించి చర్చించుకుంటున్నాం. అందుట్లో మనం ఏ జ్ఞానాన్ని అయితే నేర్చుకున్నామో దాన్ని ఆచరించాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఓకే, ఇది ఆ రోజు తెలుసుకున్నాం, ఇప్పుడు టైం పడ్డది అని ఆ ఆ సమయానికి తగ్గట్టుగా ఆ దాన్ని మాట్లాడి జ్ఞానం ద్వారా మనం బయటపడొచ్చు అనేది చెప్తున్నాడు. అంటే జాడ్యం మనిషికి ఉండడం వల్ల, ఆచరణలోకి పెట్టుకోకపోవడం వల్లనే మనిషి ఆ స్థితిలో ఉంటాడు అనేది ఇక్కడ ఆయన చెప్పాడనమాట. నెక్స్ట్, ఏది వెళ్ళలేనిది? వెళ్ళలేనిది ఏది అని ఆయన క్వశ్చన్ చేశారనమాట. అవసరం వచ్చినప్పుడు నీవు ఎవరినైతే ఆదుకుంటావో, వారికి చేయూతనిస్తావో దానికి వెలకట్టలేనిది అని ఆయన సెలవిచ్చాడు. అంటే ఏది వెలకట్టలేనిది అంటే నీవు ఎవరినైతే ఆదుకుంటావో, అంటే అవసరం వచ్చినప్పుడు ఆదుకున్న వాడే గొప్పవాడు, పరమాత్ముడు. మనం
కింద పడిపోయినప్పుడు పట్టుకొని వెన్ను తట్టి లేపిన వాడే పరమాత్ముడు మనకు. అది వెలకట్టలేనిది. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే. కాబట్టి ఏది వెలకట్టలేనిది అంటే మనని ఆ కింద పడ్డ సమయంలో ఎవరైతే ఆదుకుంటాడో చేయుతనిస్తాడో వాడు వాళ్ళకి మనము ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నమాట. వాళ్ళకు మనము ఏ ఏవి ఏ రుణాన్ని ఇచ్చినా ఏమిచ్చినా ఎంత డబ్బునిచ్చినా వాళ్ళ రుణం అనేది వెలకట్టలేనిది అనేది ఇక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట. ఎవరి చేత ప్రపంచం జయించబడుతుంది, ఎవరి చేత ప్రపంచం జయించగలుగుతుంది అంటే సత్యం ఓర్పు ఉన్న వ్యక్తి చేత ఈ విశ్వం జయించబడుతుంది అని చెప్తున్నాడు. అంటే ఎవరైతే సత్య మార్గంలో ఉంటారో ఓర్పుతో ఉంటారో వాళ్లకు యూనివర్స్ అనునిత్యం సహాయం చేస్తూనే ఉంటుందన్నమాట. అట్లాంటి వాడే విశ్వాన్ని జయిస్తాడు, ప్రపంచాన్ని జయిస్తాడు అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఏది దానం? దానం అంటే ఏంటి, ఏదైతే దానం అంటారు అనేది ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. నీలో ఎలాంటి ఆకాంక్ష లేకుండా చేసే దానమే అసలైన దానం అవుతుంది. అంతే కదా, ఏది కోరుకోకుండా నిష్కామంగా చేసేదే దానము. కానీ మనం ఎలా ఆలోచిస్తాము, ఇది ఇస్తేనే వస్తుంది, మనం దానం చేస్తేనే దానం వస్తుంది, మనం పుణ్యం చేస్తేనే పుణ్యం వస్తుంది, వీళ్ళకి పెడితే మనకు పుణ్యం వస్తుంది, వాళ్ళకి డబ్బులు ఇస్తే మనకి ఇది వస్తుంది, అదంతా ఏది అనుకోవద్దు. మన ముందు కళ్ళ ముందు అవసరం తగ్గట్టు ఎవరైనా ఏదైనా సహాయం అడిగారో ఇచ్చేసాం అంటే ఎడమ చేత్తో ఇచ్చింది కుడి చేతికి కూడా తెలియకూడదు అని అంటారు కదా, ఆ విధంగా నిష్కామంగా దాన్ని చేయాలి, మర్చిపోవాలి. అదే గొప్ప దానం అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్, ఎవరు స్నేహితులు? మన అసలైన స్నేహితుడు ఎవరు అని అడుగుతున్నాడు. పాపాన్ని నివారించేవారు, నీవు చేసే తప్పుల్ని నివారించేవాడు, నీవు చెడు మార్గంలో వెళ్తూ ఉంటే సరైన మార్గంలో వెళ్ళమని చెప్పేవాడే అసలైన స్నేహితుడు. ఆయన చూడండి ఎంత బాగా చెప్పాడు. అసలైన స్నేహితులు ఎవరు అంటే చెడు మార్గంలో వెడుతున్నప్పుడు అరే నువ్వు తప్పుగా వెళ్తున్నావు, అది కాదు ఇది కరెక్ట్, ఈ మార్గంలో వెళ్ళు, నీకు కరెక్ట్ అవుతాయి, మంచి జరుగుతుంది అని వెన్ను తట్టి మన మైండ్ ని రిఫ్రెష్ చేసిన వాడే అసలైన స్నేహితుడు. మంచి మార్గంలో వెళ్ళమని సజెషన్ చేసిన వాడే అసలైన స్నేహితుడు అని ఇక్కడ ఆయన చెప్తున్నాడు. అంతే కదా, మనకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ కొంతమందే అలా ఉంటారు. అంటే ఒక 20 మంది ఫ్రెండ్స్ ఉంటారు అనుకోండి, అందులో ఒక్కరు కూడా అలాంటి వాళ్ళు కష్టం. అంటే మనం చెప్పేదాన్ని పట్టించుకోరు. మనం తప్పుదోవలో వెళ్తున్నామా మంచి మార్గంలో వెళ్తున్నామా అని చెప్పేవాడే అసలైన స్నేహితుడు. మనం ఏదైనా చెప్పామనుకోండి, అది కరెక్టా కాదా, నువ్వు మంచి మార్గంలో వెళ్తున్నావా లేదా అని వెన్ను తట్టి మనకు చెప్పేవాడే అసలైన స్నేహితుడు అని ఆయన చెప్తున్నాడు అనమాట. ఏది పాతకం అంటే అత్యంత పాతకమైంది అంటే హింస. ఎవరైతే ఇతరుల పట్ల, ప్రకృతి పట్ల, జంతువుల పట్ల, సకల ప్రాణుల పట్ల హింసకు గురి చేస్తాడో వాడు మహాపాపాత్ముడు, వారికి మహాపాపం తగులుతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎవరైతే హింసా ప్రవృత్తితో ఉంటారో వాళ్ళకి మహాపాపం తగులుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్, ఎవరు ఎదుగుతారు? ఎలాంటి వారు ఎదుగుతారు, పైకి ఉన్నతంగా ఎదుగుతారు అంటే ఎవరికైతే వినయం ఉంటుందో వాడే ఎదుగుతాడు. మనిషికి వినయం అనేది చాలా విలువైనది. ఎవరైతే వినయంగా ఉంటారో వాళ్ళు విజయాన్ని సాధిస్తాడని చెప్తున్నాడు. అంటే మన లోపల పెంచుకోవాల్సింది ఏంటి అంటే వినయం. ఎవరు ప్రత్యక్ష దేవతలు? మన ప్రత్యక్ష దేవత ఎవరు అంటే అమ్మ. అమ్మ ద్వారానే మనం అన్ని నేర్చుకుంటాం. అమ్మనే మనకు ఒక మార్గదర్శకంగా నిలబడి అన్ని చెప్తుంది. మనం తిట్టినా భరిస్తుంది, మనం ఏం చేసినా భరిస్తుంది, మనం సతాయించినా భరిస్తుంది. అయినా మన బాగోగులు చూసేది ఎవరు? మన వెంట ఉండు మనల్ని ఒక పరమాత్మలా కాపాడే ప్రత్యక్ష దైవం ఎవరు అంటే అమ్మ. కాబట్టి అమ్మను ఎప్పుడూ కూడా పట్టించుకోకుండా ఉండడం మహాపాపం అని చెప్తున్నాడు అనమాట. దేనిని మానవుడు సంపాదించాలి? మానవుడు దేనిని సంపాదించాలి అంటే విద్య, ధనం, బలం, కీర్తి, పుణ్యం. మనుషులు
విద్యను సాధించాలి, జ్ఞానాన్ని పొందాలి, సక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించాలి, బలాన్ని సాధించాలి, కీర్తిని గడించాలి. అంటే అనునిత్యం ఓర్పుతో, వినయంతో, సత్యంలో, ధర్మంలో ఉంటూ ధనాన్ని ఆర్జించి, జ్ఞానాన్ని తెలుసుకొని, ఇతరుల పట్ల ప్రేమ భావంతో ఉండి కీర్తిని గడించాలి అని ఆయన మనకు చెప్తున్నాడు. వేటిని కాపాడుకోవాలి? మనం దేనిని కాపాడుకోవాలి అంటే మనం కీర్తిని కాపాడుకోవాలి. అపకీర్తిలో నుంచి వచ్చే పనులు చేయకూడదు. అలాగే మన బుద్ధిని ఉపయోగించి మంచి పనులు చేసి మన పుట్టినందుకు మన జన్మ సార్థకతకు కీర్తిని సంపాదించుకోవాలి అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. అంటే అపకీర్తి చేసే పనులు చేయొద్దు. జ్ఞానంతో మన బుద్ధిని ఉపయోగించుకొని ఎప్పటికప్పటికి అవేర్నెస్ తో ఉంటూ మంచి పనులు చేస్తూ సన్మార్గంలో వెళ్తూ కీర్తిని గడించాలనేదే ఆయన చెప్తున్నాడు. ఎవరు శూరులు? ఎవరు అసలైన శూరులు అంటే ఎవరికైతే ప్రమాదంలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు ఆ భయాలలో నుంచి కాపాడేవాడే సూర్యుడు. వాడే అట్లాంటి వాళ్ళని రక్షించి నిలబడిన వాడే శూరుడు అని ఇక్కడ ఆయన చెప్తున్నాడు అన్నమాట. అంతే కదా, ఎవరైతే ఆపదలో ఉన్నారో, ప్రమాదంలో ఉన్నారో, భయాలలో చిక్కుకొని పోయి ఉన్నారో ఆ సమయంలో కాపాడేవాడే శూరుడు. అట్లాంటి వాళ్ళని కాపాడేవాడే శూరుడు అని ఆయన చెప్తున్నాడు. అంతేగాని నాకేం పట్టింది, ఎవరన్నా ఎట్లా పోని, మన పక్కలే ఏదైనా జరుగుతుంటది, మనమేం పట్టించుకోకుండా ఉంటాం. అలా చేయొద్దు. ఆపదలో ఉన్నప్పుడు మనకు వీలున్నంతగా, మనకు చేతనైనంతగా సహాయం చేయాలి. అట్లాంటి వాళ్ళే శూరులు అని ఆయన చెప్తున్నాడన్నమాట. ఇలా ఆదిశంకరాచార్యులు గారిని అందరూ పూజిస్తారు. ఆయన ఒక దేవుడుగా పూజిస్తాడు. పూజించడం కాదు, ఇక్కడ ఆయన ఇన్ని మనకు 15 ప్రశ్నలకు ఒక మంచి మార్గదర్శకమైన సమాధానాలను ఇచ్చి మనకు అవి మన జీవితంలో దానిని ఆచరించమని ఒక చక్కటి జ్ఞానాన్ని మనకు అందించాడు మాస్టర్స్. ఇలా ఆమెకు అరుణ గారికి రోజు ఒక మాస్టర్ వచ్చి చక్కటి సందేశాలను అందించారు. ఈ సందేశాలను మనం ఈరోజు విన్నాం కదా, వీటిని అన్నింటిని మనము ఆచరణలో పెట్టుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్.